ఇటువైపు వేసాం, ఇటువైపు వేసాం, ఇది ఇటువైపు వేసాం కదా, పైకి వేసాం కదా, ఇంకొకటి ఇటువైపుకి వస్తుంది. ఇంకా రావట్లా నాకు, ఎక్కువైపోయింది. ఒకటి ఇటు వస్తుంది, ఒకటి ఇటు వస్తుంది. ఇలా ఉంది అంటేనే కరెక్ట్, లేక లేదు. అది చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇది వేసాం కదా, ఇప్పుడు దీంతో ఇది సమానంగా వస్తుందో లేదో చూసుకోండి. 2.5 ఇక్కడికి వచ్చింది. అదే చెస్ట్ ఎక్కువ ఉన్న మనుషులకు అనుకో, అందుకే వేరే దారం పెట్టింది. చెస్ట్ ఎక్కువ ఉన్న మనుషులకు అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ అయ్యి మళ్ళీ ఇందులో కలిసి ఇక్కడ కొంచెం డౌన్ అయింది చూసారా, ఇక్కడ వెడల్పోయింది, ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ పైకి వచ్చింది. ఇక్కడ డౌన్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్రీగా వస్తుంది. ఇక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ ఫ్రీగా ఉండి సెట్ అయిపోద్ది అనమాట, కప్ సైజ్ సెట్ అయిపోద్ది. ఇక్కడ మనం కరెక్ట్గా వేసేసామనుకో ఇక్కడ ఇరుకైపోద్ది. అది తేడా దీనికి. ఇది ఒకటేమో నీకు వేసిన 2.5 పెట్టి క్రాస్కి వేసేసా. ఇది రెండోది. కొంతమందికి ఎలా వస్తుంది, ఇటు నుంచి ఇంతే వస్తుంది, 2 నిమిషాలు పెడతారు. కొంతమందికి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. ఇది కూడా వేసి చూపిస్తాను. కొంతమందికి ఇలా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది స్ట్రైట్గా. కొంతమందికి ఏమో చెస్ట్ తక్కువ ఉండి కొంచెం ఏజ్ని బట్టి కూడా వస్తుంది. చెస్ట్ ఎక్కువ ఉండి ఏజ్లో ఉన్నారనుకో కరెక్ట్గా మనకి చెస్ట్ నిలబడాలి కాబట్టి ఇలా వస్తుంది. కొంతమంది ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, కొంచెం మామూలుగా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఏజ్ బాగా ఉన్నారు, షేప్ పైకి నిలబడడానికి వీల్లేదు వాళ్ళకి ఏంటంటే ఇది సరిపోద్ది. ఇంకా డౌన్ కూడా చేసేయచ్చు. ఇంకా డౌన్ అంటే ఇలా వస్తుంది. ఇంకా చెస్ట్ లెగ్ అవుతుంది, మామూలుగా షేప్ వస్తుంది అంతే. చెస్ట్ లేని వాళ్ళకి కటింగ్ షేప్ అవసరం లేదు. పెద్ద వయసు వాళ్ళకి చెస్ట్ పైకి అక్కర్లేని వాళ్ళకి ఇలా, మీడియం వాళ్ళకి ఇలాగా. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇక్కడ మామూలుగా వచ్చి కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ ఇలా వస్తే మీకు చెస్ట్ దగ్గర లూజ్ ఉంటుంది, చక్కగా ఫ్రీగా ఉంటుంది. అది ఇన్ని రకాలు ఉన్నాయి ఈ డాట్లో, ఈ ఒక్క డాట్లోనే. అది ఈ షేప్ నిలబడుతుంది చూసావా, అది. ఇప్పుడు దీనికి ఇది కింద భాగం, ఇది పైన భాగం, నెక్ భాగం కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టి ఇది 2.5 వేసేసేయండి. పాదం ఖర్చు పెట్టి ఇది 2.5 వేసేసేయండి. 2.5. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోంచి ఇటు నుంచి వచ్చేది దీని వైపు చూడాలి. దీనికి మధ్యలో వేయకూడదు, దీని వైపు చూసేటట్టు వేసుకోవాలి. అది ఎలా తెలిసిందంటే మీకు ఇలా పట్టుకున్నాక ఇక్కడ వేయాలి. కనిపిస్తుందా, చూస్తున్నట్టు వస్తుందా, అలాగా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలి. అప్పుడు ఈ రెండు సమానంగా ఉంచుకోవాలి. పాదం దేనికైనా పాదం కావచ్చు కంపల్సరీ ఉండాలి. కింద డాట్ ఒక్కటే, డాట్ ఒకటే, ఈ డాట్ ఒకటే మనం మార్కింగ్ చేసి చూపించా కదా, అందుకనే మార్కింగ్ బట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ షేప్ చూడండి. ఇది దీనిది కాదు, ఇది దీనిది, ఇది. అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ తీసేసి ఈ లేయర్ మాత్రమే జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఇందులో కలవకూడదు. దీన్ని ఫోల్డింగ్ చేసేయండి. ఇది పైకి ఉండాలన్నమాట. ఏ క్లాత్ని గట్టిగా పట్టుకొని లాగొద్దు, ఈ క్లాత్ని లాగకూడదు, ఈ క్లాత్ని లాగకూడదు, ఫ్రీగా వదిలేసేయాలి. దేన్ని గట్టిగా పట్టుకొని లాగొద్దు.
నీకు తొందర రమ్మండి మరి ఏంటి ఇంత లేట్గా వచ్చా చెప్పానని చెప్పా షేప్ జాయింట్ అయిపోయింది కదా దీని తర్వాత మిగిలింది కదా ఈ లేయరు ఈ కార్నర్ మనకి ఉక్స్ పట్టి కాజపట్టి ఎలా వేస్తాం దీన్ని లోపల పెట్టేసి ఇది ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు ఇటు పక్క వేసాకుంటే మీకు దీనిపైన కూడా వచ్చేస్తుంది ఇది కుట్టేది తులసి కనిపిస్తుందా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నా ఫ్రెండ్కి నుంచి ఉంటే ఇప్పుడు నేను కుట్టేది నీకు కనిపించట్లేదేమో అని చూడండి ఈ షేప్ మాత్రం మనకి బయటకే ఉండాలి ఈ షేప్ మనం ఎందుకంటే ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇది బయటకు ఉండాలి ఇది బయటకు ఉంటేనే మనకి చెస్ట్ బయటకు వస్తుంది పైకి వస్తుంది ఇది లోపలికి ఉంటే చూసావా ఇది లోపలికి ఉందనుకో ఇది అణిగిపోయినట్టు వస్తుంది చెస్ట్ పైకి లెగదనమాట బయటకు ఉంటేనే పైకి లెగుస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి పర్లేదు చూసాను మీకు ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చిందా షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఆపేరా.